భరణి గారు అలాగే శ్రీజ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత హౌస్లో ఉన్న వాళ్ళ బిహేవియర్ చూసుకున్నట్లయితే తనుజ అండ్ దివ్య వాళ్ళ బిహేవియర్ వరస్ట్ ఉంది. అంటే ఎందుకంటే ఇలా చెప్తున్నాను, వన్స్ భరణి గారు ఎంట్రీ ఇచ్చిన తర్వాత తనుజ అండ్ దివ్య వీళ్ళిద్దరు ఎక్కువగా మాట్లాడడం, అనవసరమైన వాటిలలో ఎక్కువ తల దూర్చడం, ఓవర్గా అరవడం ఇవన్నీ చేస్తున్నారనమాట. అనవసరంగా గొడవలు కూడా పెట్టుకుంటున్నారు. అంతెందుకండి, మొన్న జరిగిన టాస్క్లో వచ్చేసి మాధురి గారు కరెక్ట్గా రివ్యూ ఇచ్చారు. అంటే కరెక్ట్గా ఎవరు విన్ అయింది అనేసి చెప్పారు. అంటే సంచలకు కూడా తీసుకోలేకపోయారు ఆ డెసిషన్. కానీ మాధురి గారు కరెక్ట్ డెసిషన్ ఇచ్చిన తర్వాత తనుజ బిహేవియర్లో చాలా చేంజెస్ వచ్చాయి. అంటే అక్కడ భరణి గారికి సపోర్ట్ చేయకుండా శ్రీజకి సపోర్ట్ చేసిందని చెప్పేసి కొంచెము తనుజ మాధురి గారితోటి కొంచెము వేరేలా బిహేవ్ చేస్తుంది అనమాట. దీని తర్వాత చూసుకున్నట్లయితే నాకైతే ఈ వీక్ మాధురి గారు కరెక్ట్ పర్సన్ అనిపించింది హౌస్కి. ఎందుకు అంటే తను ఉన్నది ఉన్నట్టు చెప్తుంది. అంటే లైక్ అక్కడ జరుగుతున్న విషయాలలో కానీ లేదంటే గేమ్స్లలో కానీ బిగ్ బాస్ కూడా అర్థం చేసుకున్నాడు. అంటే జరుగుతున్న ప్రతి టాస్క్లో కూడా సంచాలకుగా మాధురి గారినే పెడుతున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ కొంచెము సపోర్ట్ చేసుకున్నట్లు ఇట్లా టాస్క్లో విన్ని చేస్తారేమో అని చెప్పేసి మాధురి గారిని, అంటే శ్రీజతోటి ఎన్ని గొడవలు ఉన్నా సరే అక్కడ కరెక్ట్గా ఎవరిదైతే ఉందో వాళ్ళదే ఫైనల్ డెసిషన్ అయితే తీసుకున్నదనమాట. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే భరణి కానీ అలాగే శ్రీజ కానీ వీళ్ళిద్దరిలో ఎవరే పర్మనెంట్ హౌస్మేట్గా అయితే ఉంటారనమాట. సో వీళ్ళిద్దరిలో చూసుకున్నట్లయితే మనకు ఇవాళ వచ్చిన డెసిషన్ ప్రకారం శ్రీజ ఎలిమినేట్ అయింది అని చెప్పేసి వచ్చిందనమాట. భరణి గారిని ఇంట్లోనే ఉంచుతున్నారు. అంటే నా క్వశ్చన్ వచ్చేసి భరణి గారికి హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఆయన హౌస్లో ఉంటున్నాడు, హాస్పిటల్కి వెళ్తున్నాడు వస్తున్నాడు. ఇక్కడ పెడుతున్న టాస్క్లలో కూడా భరణి గారి బదులు వేరే వాళ్ళని ఆడమని చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? అంటే అలాంటి పర్సన్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. హెల్త్ ఇష్యూస్ లేనప్పుడు ఆయన హౌస్లో ఉండడం కరెక్టే, కానీ హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు మనకు హౌస్లో ఉండడం కరెక్ట్ కాదు. అయినా సరే ఆడియన్స్ పోల్ మీదుగా తీసుకుంటున్నాం అని చెప్పేసి భరణి గారిని హౌస్లో అయితే ఉంచుతున్నారనమాట. మీకు ఎవరైతే హౌస్లో ఉండాలో వాళ్ళ పేరు కామెంట్ చేయండి. సో మరిన్ని బిగ్ బాస్ రివ్యూస్ కోసం జన్యా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేసేయండి.